హాయ్ అండి. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. ఇవాళ మన మురుగుడి అడుగుల బంగారు రాజు బొజ్జ వినాయకుడి పూజకి బయలుదేరాడండి. ఓయ్ చూడండి చూడండి ఎలా నడిచేస్తున్నారు. నడక రథం మార్చారండి. ఓయ్ బంగారాజు గారు, ఏమండి ఓయ్ బంగారాజు గారు, ఎందుకు ఎలా మార్చారు? చూడండి మా అపార్ట్మెంట్ వినాయకుడు మా సలార్లో పూజ అవుతుందండి. బంగారాజు గారు ఈ పూజకే వచ్చారు. వినాయకుడు ఆంజనేయుడు కలిపిన విగ్రహం తీసుకున్నామండి. చూడండి ఎంత బాగుందో. రథం మీద వెళ్తున్నారు వాళ్ళిద్దరూ. ఇక్కడే ఒక స్పెషల్ చీఫ్ గెస్ట్ కూడా ఉన్నారండి. ఎక్కడున్నారు ఈవిడ? ఎక్కడున్నారు? అదిగోండి అక్కడ ఉంది చూడండి, మీ బంగారమ్మ. చూడండి, అమ్మ బాబాయ్ లుక్ ఇస్తుంది చూడండి. పూజలో నిమగ్నమై ఉంది ఆవిడ. వెయిట్ చేయమంటుందండి మనల్ని. మా అపార్ట్మెంట్ కింద బుక్ షాప్ ఉంటుందండి. హౌస్ ఓనర్స్ అండి వీళ్ళు. చూడండి ఎంత బాగా పూజ చేస్తున్నారో. బంగారం కూడా పూజలో ఇన్వాల్వ్ అయి ఉంది. హారతి ఇచ్చేసారండి. హారతి అయిపోతుంది. వచ్చారండి బంగారం గారు. చూడండి ఎంత బిల్డప్ ఇచ్చేస్తున్నారో. దేనికండి అంత బిల్డప్? ఓ తమ్ముడిని ఎక్కించుకున్నారండి. ఎత్తుకొని తిప్పేస్తున్నారు. ఈయన గారు కోల పెట్టేస్తారు అక్కయ్య గారు ఎత్తుకోగానే. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? ఏం చేస్తున్నారు? హాయ్ చెప్పండి. ఓకే 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 ఓకే. చూడండి మీకు అందరికీ హాయ్ చెప్తుంది. వినాయకుడు పెట్టడం చూపిస్తుంది. పూజలో బాగా ఇన్వాల్వ్ అయ్యి వచ్చారు మేడం గారు. ఇప్పుడే బంగారాజు గారు ఇప్పుడే వచ్చారు పూజకి. హారతి టైంకి పూజ అంతా అయిపోయింది. నైవేద్యం పెట్టారు. ధూపం వేసి దేవుడి కట్టును మూసారు. బుజ్జి గణేష చూడండి బంగారాజు గారు. అమ్మో స్టెప్పులు వేస్తున్నారండి. వావ్, వీళ్ళకి సాంగ్ వింటే మంచి స్టెప్పులు వేస్తారండి మా పిల్లలిద్దరూ. చూడండి బంగారాజు గారు. ఓ ఓ ఓ ఓ భజన స్టెప్ ఇది. ఓకే, బంగారాజు గారి గెటప్ చూడండి ఎంత బాగుందో. సూటు బూటు కోటు. ఓ స్టెప్ సాంగ్ రితం మారగానే స్టెప్పులు మారిపోతాయండి ఈయన దగ్గర. ఈయన చాలా వెరీ ఎక్స్పీరియన్స్డ్ డ్యాన్సర్ అండి. బంగారం గారు ఏం చేస్తున్నారండి? ఆవిడ 2 స్టెప్పులు వేస్తుంది చూడండి. అమ్మో అటు ఇటు. అమ్మో భరతనాట్యం స్టెప్పులు వేస్తుందండి. ఈరోజు వినాయక చవితితో మా అపార్ట్మెంట్లో చాలా బాగా ఎంజాయ్ చేసామండి. పిల్లలు చూడండి ఎలా పరిగెడుతున్నారో. ఓకే చూడండి, తను పరిగెట్టింది. అక్క పరిగెట్టింది కదా, నేను పరిగెట్టాలి అని తను పరిగెడుతున్నాడు. చూడండి ఇంత గుర్తున్నాడండి. అండి బంతిలా దొరికిపోతాడండి. షార్ప్. మీరు కూడా వినాయక చవితి బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి. పిల్లలిద్దరి తరఫున మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.